అకౌంట్లు కావాలంటే నేను నా అకౌంట్ లో షేర్ చేస్తాను. నిజంగా ఎవరికైనా దమ్ము ఉంటే పోలీసులకి నాకు మెసేజ్ కొట్టండి, కోలా సతీష్. నేను 50 నుంచి 100 వరకు అకౌంట్లు ఇస్తాను. హైదరాబాద్ ఇక్కడ దగ్గరలో ఉన్నాడు 100 అకౌంట్లు. బేసికల్లీ నేను లోకల్ బాయ్ ఇది చాలా ఫాలో అవుతాను. ఎందుకంటే నాకు మస్తు ఇష్టం. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాడు. మనం గోదావరికి వెళ్ళకపోయినా కానీ కొంచెం చేపల గురించి పాపల గురించి అవన్నీ బాగుండే. వాళ్ళ లైఫ్ కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక మధ్య తరగతి వాడు పైకి వస్తున్నాడు అంటే ఆల్వేస్ టు హ్యాపీ. మనం కూడా గ్రోత్ అవును ఎలా అవ్వాలి అన్నది నాకు అనిపించింది. చూస్తున్నంత రోజులు చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడైతే ఈ యాప్లు ఇది గేమ్స్ ఆడుతున్నాడో ప్రతి ఒక్కరికి అదేనండి చెప్తున్నాను. మనం 100 అడుగులు మంచిగా వేసినా ఒక్క అడుగు తప్పేస్తే చాలండి మళ్ళీ కిందకు వచ్చేస్తాయి. ఎందుకంటే మనం చాలా కష్టపడి పైకి వెళ్ళాం కాబట్టి అదే అడుగు జాడల్లో చాలా ఒదిగి ఉండాలన్నమాట. అడుగు అడుగు చాలా జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి. అలా వేయలేదు అనమాట. జనాలు అంటే కుదరదు కదా. నువ్వు కష్టపడ్డావు ఏ రకంగా వచ్చి ఫేస్బుక్ నుంచి దాని నుంచి దీని నుంచి 35 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు మనోడికి. ఫేస్బుక్ లో యూట్యూబ్ లో గట్రా 35 లక్షల మంది. అంటే 35 లక్షల మంది ఫాలో అవుతున్నారు. దాంట్లో బ్లైండ్ టు బ్లైండ్ 10 లక్షల మంది అయినా వీడియో చూస్తారు అనుకోండి. దాంట్లో బ్లైండ్ టు బ్లైండ్ 1,00,000 మంది అయినా మనోడిని ట్రస్ట్ చేస్తారు. దాంట్లో 50,000 మంది అట్లీస్ట్ 10,000 మంది అయినా ఆడతారు అనుకోవచ్చు. ఏమండి 35 లక్షలు ఎక్కడ 10,000 ఎక్కడ ఆడతారు. అంటే సగంలో సగం కాదు 1% అయినా వాడిని బిలీవ్ చేసి ఆడారు అనుకోండి గుడిచిపోయినట్లే కదా. వాడెవర్ నేనంటుంది ఏంటంటే ఒక జెన్యూన్ టు టాక్ అనమాట. అంటే దేని నుంచి వస్తుంది ఇప్పుడు నిజం చెప్తున్నాను. మా ఒక చెరువుల్లో ఇప్పుడు వేటేస్తుంటే ఎంత వస్తుంది, మీకు ఎవరికైనా వర్క్స్ కావాలితే చెప్పండి, ఇక్కడ రండి జాలర్ కింద జాలర్పేటలో ఈ వర్క్ ఉంది అలాంటివి చెప్తే చాలా మంచిగా హ్యాపీ అవుదును. లేదా ప్రమోషన్ ఒక్క షాప్ కు ప్రమోషన్ చేస్తే 20 నుంచి 30 నాలంటి ఇస్తున్నారండి. 10,000 5,000 రూపాయలు 4,000 రూపాయలు 3,000 రూపాయలు అట్లాంటిది. అంత ఫాలోవర్స్ ఉన్నారు మనోడికి 50,000 ఇస్తారు ఈజీగా. అలాంటివి చేసుకుంటే నెలకి దాదాపు ఒక 20 లక్షలు వస్తాయి. 10 లక్షలు గట్టిగా బాడీ గట్ట. అలాంటి మనిషి గట్టిగా ట్రై చేస్తే ఒక మంచి హీరో అవుతాడు. ఎందుకంటే ఆయన బాడీ ఆయన ఫాలోవర్స్ అది. హీరోలు అయితే మనోడు పడవ ఎక్కి ఎవరో నాగార్జున వాళ్ళ అబ్బాయి గాని వాళ్ళు గాని వీళ్ళు చాలా మంది నేను చూసి చెప్తున్నాను మంచిగా మంచి ఫాలోవర్స్ సంపాదించుకుని అలాగే పడిపోయాడంటే చూడండి. 20 లక్షలు ఎంతో కట్టాలని చెప్పారు. అది ఫేక్ నిజమో తెలీదు. ఎన్ని రోజులు ఏమండి వైజాగ్ లో ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు. ఒక్కడి పేరు నోట్లోది రాదు. ఎందుకు రాదు నాకు తెలియదు. వాళ్ళు ఎవరు మళ్ళీ లోకల్ బాయ్ అయినాయి అంటే తెలుసు. ఎందుకు తెలుసు అంటే వాడు ఒక నేమ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ నేమ్ పెట్టుకోవడం కూడా ఒక్క నిమిషమేనండి. అదే నేను చెప్తుంది. ఎండ్ ఆఫ్ ద డే బతికిన రోజులు చాలా ఆచితూచి అడిగి లేకపోతే అసలు బతకద్దు. నువ్వు బతికినట్లు కూడా ఎవరికి తెలియద్దు. అది నేను అనేది. ఈ అమ్మ ఇలా చేసుకుని మళ్ళీ వాళ్ళ గురించి చెప్పాలి అంటే నువ్వేదైనా గొప్పడు ఏంట్రా అనుకుంటే నేను ఉంటే తాగితే లేకపోతే పంట, అంతేగాని ఎవడి మీద బెట్లకి వెళ్ళను ఏం చేయను. మొన్న ఐపీఎల్ మ్యాచ్ వచ్చింది. 5,000 రూపాయలు బెట్టేసిన. నేను ఇండియన్ అయ్యి ఉండి ఇండియా మీద పోయింది. 5,000 పోయిందని ఇంకో 2,000 మంది ఆగి పడుకున్నాను. నేను ఎదవనే కాదంటలేదు, ఎవరిని నమ్మేయలేదు, నాకు గుడ్డిగా వేసాను. అలాగే నిన్ను నమ్మి ఎవడన్నా వేసాడు అనుకో వాడెంత బాధపడతావు. ఇప్పుడు నాకు ఆ 7,000 రూపాయలు రిటర్న్ ఎప్పుడోకప్పుడు వస్తారు. రేపు ఎల్లుండి సంపాదించుకుంటాను. అసలు సంపాదించుకోలేని పరిస్థితి ఏంటి చాలా ఉంటాయి అనమాట. ఏం చెప్పాలంటే ఈ యాప్లు ఈ మ్యాప్లు ఇదంతా కరెక్ట్ కాదు. ఇది ఆగాలంటే ఏం లేదండి. ఏమన్నా ఇంట్రెస్ట్ ఏంటి ఒక అమ్మాయి ఇస్తానంటే ఎవడైనా ఇంట్రెస్ట్ మీద దాని కాలేజ్ కో ఆఫీస్ కో వెళ్తాడు. అలాగే ఈ ఇంట్రెస్ట్ ఏంటి అంతే. ఇప్పుడు 100 పెడితే 200 వస్తుందంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ప్యాకెట్ అంటే అందరికి ఇష్టమే. యాక్చువల్లీ చెప్పాలంటే బూత్ అనేది పక్కన పెట్టు, ఎవరికైనా ఇంట్రెస్టే. అట్లాంటిది ఎవడో మానలేడు అనమాట. ఇప్పుడు మంచి చెప్తే ఎవడే ఉండదు అనమాట. ఇక్కడ భాగవతం చెప్పమన్నా ఎవడన్నా ఇంటరా, భోగం మేళం పెట్టమనండి అందరూ వింటారు. ఎందుకంటే భాగవతానికి ఉన్న ఇంట్రెస్ట్ అంటే భాగవతానికి ఎవడో పెట్టాడు ఇంట్రెస్ట్, భోగం మేళంగా పెడతాడు. నేను చెప్పేది అదే. చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఆ అట్రాక్ట్మెంట్ తగ్గించుకోవాలి అంటే మంచి దారిలో ఎదగాలి. ఇవన్నీ లేదండి లేదు. నేను ఒకటే చెప్తున్నాను. ఈ లోకల్ బాయ్ నాని వీడియో కూడా వైరల్ అవడం తోటి సజ్జన్ గారు అలర్ట్ అయ్యాడు. కానీ చాలా అలా లోకల్ బాయ్ నాని ఒకడే కదా. హైదరాబాద్ లో గెలేస్తే ఇదే ఏదంటారు వలేస్తే దాదాపు ఒక 1000 నుంచి 2,000 మంది వెళ్తారు. చిన్న చిన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ కానీ 10,000 ఫాలోవర్స్. హలో గైస్ ఈ రోజు అయితే ఆడికి వీడియో నేను అడిగాను. అరే మామ రోజుకో వీడియో పెడుతున్నావు, వాడి వీడియోలు చూసి నేను వీడియోలు చేసే ఉన్నాను ఓపెన్ గా. వాడిని అడిగాను అనమాట, రోజుకో వీడియో పెడుతున్నావు ఏది ప్రమోషన్ వీడియో ఏం వస్తుంది రా దానివల్ల అంటే, వీడియోకి 500 ఇస్తారు మామ, అది వెళ్ళకపోని వెళ్ళి నా నుంచి ఎవడన్నా ఆడాడనుకో 1,000 రూపాయలు ఆడితే నాకు దాని నుంచి
రూ. 40 రూ. 30 వస్తుంది. అది ఎంతవరకు నిజమో అదంతా వేరే విషయం. నీ రీచ్ తగ్గిపోతుంది కదా, నీకు ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు కదా అంటే, నాకు నెలకి 40,000-50,000 వీళ్ళు ఇస్తున్నారు, ఇంక రీచ్ రీచ్ అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, జీవితంలో పక్కనకి ఎంత దూరమైనా వెళ్తాడు అనమాట. నాకు నేనైనా ఇప్పుడు మీరు నాశనం అయిపోతానంటే రూ. 1,00,000 ఇస్తానంటే మీ ఛానల్ ఇలా చాలా మంది ఉన్నారు అన్న. నాకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆయన సజ్జనో ఎవరో అన్నారు కదా, ఆయన్ని సముద్రంలో వెలయిద్దానండి, చెరువుల్లోనూ ఇట్లో కూడా వేయమనండి. అంటే హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా. భయ్యా సన్నీ యాదవ్ ని కూడా పట్టుకోవడానికి కరెక్ట్ గా రీజన్ ఏంటంటే, ఆయన మంచి మంచి ప్రమోషన్ చేసేవాడు ఒకప్పుడు. ఇప్పుడు చిల్లర అయిపోయింది అనమాట మనోడు. ఏంటో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే విన్ యాప్ అని ఒకటి ఉందనమాట, దాన్ని కూడా ప్రమోట్ చేసాడు. అదంతా గలీజ్ ఏది ఉండదు అనమాట. వాడు ఫస్ట్ నువ్వు 4 గేమ్లు ఆడినా 5 గేమ్లు ఆడినా 15,000 నీకు ఇస్తాడు. వాడు మైండ్ లో పెట్టుకుంటాడు. వీడి అకౌంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, నీ అకౌంట్ నుంచి రూ. 100 వెళ్ళింది అనుకో వాళ్ళ అకౌంట్ కి, నీ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేస్తాడు అనమాట. నెలకి 20,000-30,000 ట్రాన్సాక్షన్ అవుతుంది అనుకో, వీడికి ఇచ్చినా ఇబ్బంది లేదు. 15,000 అని వాడికి వదిలేసుకుంటాడు. 15,000 నుంచి వాడు నీకు వెరేస్తాడో, నువ్వు జీవితం నాశనం అయిపోయేదాకా వాడు గుంజుతాడు నీ లైఫ్. 15,000 ఫస్ట్ టైం వస్తున్నాయంటే నువ్వు ఆడతావు. ఎందుకంటే 15,000 స్టార్టింగ్ లో ఇచ్చాడంటే మనం ఇప్పుడు సరిగ్గా ఆడతలేదు అనుకుంటా, ఇంకా ఆడదామని డబ్బులు పెడతావు. నీ జీవితం నాశనం అయిపోయేదాకా పెడతాడా. అదే విన్ యాప్ ఉంది, ఇవన్నీ ఆడదండి. నేను అనేది ఒకటే, ఏమో మంచి మంచి లైఫ్లు ఖరాబ్ చేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లో వీళ్ళందరూ కూడాను. షాప్ ప్రమోషన్లు, ఏదైనా డీటెయిలింగ్ ప్రమోషన్స్, యాడ్లు ఇవన్నీ చేయండి, కానీ ఇలాంటి జనాన్ని ముంచెయ్యి పెట్టి చేయొద్దని నేను ఒకటే ఎండ్ ఆఫ్ ద డే ఒకటే కోరుకుంటుంది. నాకు ఎప్పుడైనా వచ్చినాయి అనుకోండి, మొన్న ఏదో వచ్చింది నా ఫాలోవర్ బొక్క, నాకు ఉన్నది 28,000 ఫాలోవర్స్. దాంట్లో నన్ను రీచ్ బాగా చూసేవాళ్ళు రోజుకు 50 మంది 50,000 60,000 ప్రమోషన్ అడిగాడు. రోజుకు 1000 ఇస్తాను, ఒక వీడియో పెట్టి రోజుకి 2-3 వీడియోలు పెట్టి 3,000 వస్తాయి అన్నాడు. 3,000 ఇంటూ నెల రోజులు వేసుకుంటే 90,000 కూర్చుంటే వస్తాయి కదా అని పెడదాం అనుకున్నాను. ఎన్ని జీవితాంతకాలం అదే రీచ్ ఉండదు కదా. 4 వీడియోలు పెట్టేటప్పటికి 5వ వీడియోకి రీచ్ పోద్ది. ఆడు నన్ను వదిలేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యూన్ గా ఫాలో అయ్యేవాడిని వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఇన్స్టా మొదలు పెట్టేది చాలా 70-90% మొదలు పెట్టేది ఒక ప్యాషన్ తోటి. అంటే ఏదో ఒక క్రేజ్ గా, ఏదో ఒక ఎఫెక్ట్, ఏదైనా సాధిద్దామని, యాక్టర్ అవుదామనో, మనం చూపించుకుందాం. అలాంటి దాంట్లో ఇన్ఫర్మేషన్ అయినా చెప్పాలి, కానీ జనాలను ఇరిటేట్ చేయకూడదు. నేను అనేది నాకు కరెక్ట్ అనిపిస్తలేదండి. ఎండ్ ఆఫ్ ద డే నేను ఇవన్నీ కరెక్ట్ అనిపిస్తలేదు. దీనికి చాలా పెద్ద ఛార్జ్ తీసుకోవాలి. ఒక బెటాలియన్ దిగి గణపతి కాంప్లెక్స్ దగ్గర అక్కడ సిగరెట్లు కాలుతుంటే పోలీసులు వచ్చి పట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కాదండి పట్టుకోవాల్సింది, ఇలాంటి వాళ్ళు పట్టుకోవాలి. అకౌంట్లు కావాలంటే నేను నా అకౌంట్ లో షేర్ చేస్తాను. నిజంగా ఎవరికైనా దమ్ముంటే పోలీసులకి నాకు మెసేజ్ కొట్టండి. కోలా సతీష్, ప్రామిస్ చెప్తున్నాను, నేను 50 నుంచి 100 వరకు అకౌంట్లు ఇస్తాను. హైదరాబాద్ ఇక్కడ దగ్గరలో ఉన్నోళ్ళు 100 అకౌంట్లు ఎదవలే అందరూ.